హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉండాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి మల్లూరి. ఈరోజు వీడియో ఏం చేశాను అనేది చూడండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. చూసి మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే మీరు ఎలా ఉన్నారో కూడా కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా మా ఛానల్లోకి వచ్చి చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెడితే అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చింది కదా. అంటే నేను పెట్టంగానే మీకు వచ్చేసిద్ది అనమాట. అంటే మీకు తెలియదని కాదులేండి, నేను చెప్పాలి కదా, అందుకని చెప్తున్నాను. ఇంక ఇదిగోండి, ఈరోజు వాకిట్లో వేసుకున్న ముగ్గు అనమాట. ముగ్గులు అంతగా రావండి, ఏయో అప్పటికప్పుడు గుర్తొస్తే అవి వేస్తానమాట. ఒక్కోసారి వేసినట్టుగా కూడా పడతా ఉంటాయండి ముగ్గులు. ఏ గుర్తొస్తే అవి వేస్తూ ఉంటానన్నమాట. చాలా మర్చిపోయానండి నేను ముగ్గులు. అసలు ఎన్ని మెలుకులు ముగ్గులు వచ్చో, వెరైటీగా వచ్చండి. పెళ్ళిగాతలకైతే ముగ్గులు వేసే ప్రోగ్రాం నాదనమాట. నేనేమో వంట చేయటం చదువుకోలేదని చెప్తున్నా, అంటే వీడియోలో చెప్తూ ఉంటా కదండి అప్పుడప్పుడు చదువుకోలేదని. ఇక వంట పనుల్లో, ఇంటి పనుల్లో 8 సంవత్సరాల కానించే నేను మలిగానండి. అయితే ఇక ముగ్గేయటం, ఇంట్లో అన్నం కూరలు అంటే వంట చేయటం నా బాధ్యత అనమాట. ఇక కతిమా పని అంతా మా చెల్లి ఉండేది, ఆ అమ్మాయి చేసేది. ఇక ఈ ముగ్గులు అందువల్ల నాకు బాగా వచ్చేయండి. పెళ్ళిగాతలకి అన్నీ చూసి బుక్స్ ఉంటాయి కదా, అవి చూసి నేర్చుకొని వేసేదాన్ని అనమాట. అలా వేసేదాన్ని పెళ్ళిగాతలకైతే. ఇంక ఇదిగోండి మా వారు, ఇక మా ఊర్లో మగ్గాలు ఉండేయని, మాకు ఏదో చిన్న వ్యాపారం ఉందని చెప్తా ఉంటా కదండి అప్పుడప్పుడు వీడియోలో చెప్పుకుంటా వస్తున్నానండి. ఇంకా అలాగే మా ఊరు బయలుదేరానమాట మా వారు. ఇంకా నేను ఎదురు రాకుండా వెళ్ళరండి, నా సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు కదా. ఇంకా నేను ఎదురు రాకుండా మాత్రం అసలు బయలుదేరరు అనమాట. ఇంక నేను ఎదురు వచ్చిన తర్వాతే వెళ్తారు. అలాగే పంపిస్తానండి నేను, నాకు సెంటిమెంట్ అనమాట. అలాగే వెళ్ళాడండి. వెళ్ళిన తర్వాతే చాలాసార్లు కొంచెం ఇబ్బంది పడ్డాము. అందుకని నేను పంపించనండి, ముందు నేనే పంపించను. అలాగనే ఆయన గబిక్కిన బయలుదేరి వెళ్ళరు అనమాట. ఇంక ఇదిగోండి, ఇక ఇంట్లో పనులు మొదలు పెట్టుకున్నానండి. ఇక మా వారు ఊరు వెళ్ళిపోయిన తర్వాత ఇక అన్నీ సర్దుకోవటం, అన్నీ మన పనులు మనకుంటాయి కదండి. వాళ్ళు లేరు కదా అని చెప్పి మనకేం పనులు లేకుండా ఏమి ఉండవండి. అసలు ఉన్న పని అంతా వాళ్ళు వెళ్ళిన తర్వాత అన్నీ సర్దుకోవటం, తుడుచుకోవటం, కడుక్కోవటం, ఇంక ఇవన్నీ మొదలవుతాయి అన్నమాట నాకు. మీరు అంతేనండి? తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా అంతే కదండి. మన ఆడవాళ్ళు అంటేనే ఇంట్లో పని చేసుకోవాలండి. చేసుకుని బాధ్యతగా ఉంటేనే భార్యాభర్తలు అనేది ఇద్దరు ఒక గాడిగా నడిస్తేనే సంసారం అనేది చక్కగా సాగిద్ది కదండి. ఎవరి బాధ్యత ప్రకారం వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవాలి కదా. అలాగే నేనన్నమాట. మా వారు వెళ్ళిపోయారు, ఇంక నా పని నా డ్యూటీలోకి నేను దిగాను అనమాట. ఇంక ఇదిగోండి, ఇక నేను కొంచెం ఈ చీదరగా ఉంటేను ఇక కాస్త జడేసుకొని, ఇక బట్టలు ఉన్నాయండి, చాలా బట్టలు. అంటే ముందు రోజు లైన్ పంపులు వచ్చినాయి, నీళ్లు ట్యాంక్కి పట్టేసి ఉంచుకుంటానండి ఫస్ట్. ఎందుకంటే ఈ మెట్ల కింద ఈ వాషింగ్ మిషన్ పెట్టుకున్నా కదా, ఈ ట్యాంకీ వేరు, వాడుకునే ట్యాంకీ వేరు అనమాట. అప్పుడప్పుడు చూపిస్తూ ఉంటా కదా మీకు నీళ్ళు పట్టేటప్పుడు. ఆ తెల్ల ట్యాంకీకి వాషింగ్ మిషన్ సెట్ చేసామన్నమాట. ట్యాపులు కూడా ఈ సందులో బిగించాము, ఒక ట్యాపు, 2 ట్యాపులు. ఒకటేమో వాషింగ్ మిషన్కి, ఒకటేమో ఎప్పుడన్నా కాళ్ళు బోళ్ళు కడుక్కోవడానికి. వేరే ఇంకేమీ వాడమండి. ఎప్పుడన్నా ఈ బండ్ల కడగాలన్నా, లేకుంటే ఏదన్నా అవసరమైనప్పుడు కాళ్ళు బోళ్ళు కడుక్కోవాలన్నా ఉంటుందని ఇంక అక్కడ ఒక ట్యాప్ బిగించాం అనమాట వాషింగ్ మిషన్ కాడ. ఇంక ఇదిగోండి, ఇక వంటగదిలోకి వచ్చాను. ఈరోజు మా వారికి ఎంతో ఇష్టమైన పప్పుచారు చేస్తున్నానండి. అంటే నేను చేసి పప్పుచారు అంటే చాలా ఇష్టంగా తింటారండి మా వారు. ఇంకా అలాగే పప్పుచారు అంటే చానాళ్ళు అయిందండి చేసి పప్పుచారు. ఎప్పుడో ఒకసారి చేస్తాను, ఎందుకంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది కదండి. పులుపు పప్పు తగిలితే నాకు అంతగా పడదు. ఎందుకని ఏమో పప్పు తింటే మాత్రం అసలు పప్పు తిన్నా, పప్పుచారు తిన్నా ఇబ్బంది పెట్టిద్ది అనమాట. ఇక అందుకని ఎక్కువ చేయను అనమాట, ఎప్పుడో ఒకసారి చేస్తూ ఉంటాను అనమాట.
ఇక అలాగే అన్నీ ముక్కలు కలిపి ముక్కల్లోనే పులుసు పిసికి పోసేసుకుంటానండి. ఉప్పు కారం ఆ ముక్కలకు సరిపడా వేసి కుక్కర్లో పెట్టేశాను. మా పక్క నుంచి విజిల్లు వస్తున్నాయి. ఇంక అంతలోకి అంతకుముందు వీడియోలో పెట్టా కదండి, ఆ గుడ్లు అయిపోయినాయి. ఇక మళ్ళీ వస్తే బాబాయి ఇంక తీసుకున్నాను, మళ్ళీ గుడ్లు ఇంకో కట్ట తీసుకున్నాను అనమాట. అంటే మనం ఎగ్గు ఎక్కువ తినాలంటండి. మనకి ఎగ్లో కొన్ని పోషక విలువలు ఉంటాయంట. అందుకని కొంచెం ఎక్కువే వాడుతున్నామండి. ఇదివరకు పెద్దగా తినేవాళ్ళం కాదు, ఇప్పుడు కొంచెం ఎక్కువే వాడుతున్నాము. అంటే మనం వయసు మీద పడే కొందికి కొన్ని ఆహారపు అలవాట్లు కూడా మన లైఫ్ అంటే మన వయసు మారే కొందికి మార్చుకుంటా రావాలండి. అప్పుడు ఏంటంటే మనం ఓపిక మీద ఉంటాం కాబట్టి ఏం తిన్నాము ఏం తినలేదు అనేది కూడా మనం 12 పట్టించుకోమన్నమాట. నేను అలాగే చేశానండి. నా లైఫ్ స్టైల్ ఏంటని నేను చెప్తున్నాను అనమాట. ఒంట్లో ఓపుకున్నప్పుడు మనకి ఏం తిన్నాము ఏం తినలేదు అనేది కొద్దిగా మనం పెద్దగా పట్టించుకోమండి. అది వయసు అయిపోయిన తర్వాత ఓపిక తగ్గి చూసారా, అప్పుడు బయట వేస్తాయి అనమాట. ఇప్పుడు నాకు అదే ప్రాబ్లం అయింది. నేను ఓపుకున్నప్పుడు ఎప్పుడు మగ్గాలు వేయాలి మగ్గాలని నేస్తా వెళ్ళిపోయేదాన్ని, కానీ తిండి గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ అసలు నేను పట్టించుకునేదాన్ని కాదనమాట. అందువల్ల ఏమో ఇంకా ఈ మధ్యకాలంలో మంత్లీ ప్రాబ్లం తేడా ఒకటి వచ్చిందండి. ఇంకా అది వచ్చిన తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్తున్నారు. వాటి వయసుకు తగ్గట్టు జరుగుతాయంట. అలాగే ఇట మంత్లీ ప్రాబ్లం ఏదైనా తేడా వచ్చినా కూడా జరుగుతాయంట. అట్లా తేడా ఉన్నప్పుడు వాటికి మెడిసిన్ వాడుతున్నానండి ఇప్పుడు ప్రజెంటు. ముందు బ్లడ్ లేదని చెప్పారు, ఇక ఆ బ్లడ్కు వాడుతున్నాను. బ్లడ్ పట్టడానికి మనం కొద్దిగా ఫుడ్లోనే తీసుకొచ్చుకుందామని చెప్పి కొంచెం అలా ట్రై చేస్తున్నాను. ఎలా బత్తాయి జ్యూస్ అంటే లేకుంటే బీట్రూట్ జ్యూస్ అంటే చూపిస్తానండి. ఈసారి నేను ఒక వీడియోలో చూపిస్తానండి. బీట్రూట్ జ్యూస్ అంటే లేకుంటే ఇప్పుడు పిండి పట్టించా కదండి, ఒక వీడియో కూడా పెట్టానండి. ఆ వీడియో కూడా పెట్టాను. ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి, చూడకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. ఆ పిండి పట్టించాను. ఇంకా అదన్నా తాగుతూ ఉందాము, ఏదైనా ఫుడ్లోనే రావాలి కదా అనే భావంతో నేను కొంచెం అలా ప్రయత్నం చేస్తున్నాను. మెడిసిన్ ఎంతని వాడతామండి, మన పొట్ట పాడైపోవటమే తప్ప ఏం ఉపయోగం ఉండదు కదా. ఇక ఆ మెడిసిన్ లేకుండా ఏదైనా ఫుడ్లో తీసుకొచ్చుకుందాం. జావ కానీ లేకుంటే బత్తాయి జ్యూసు లేకపోతే యాపిల్ జ్యూసో లేకపోతే ఇంట్లో కాసుకున్న జావో, ఆ మల్టీగ్రెయిన్ పిండి పట్టించు కదండి, ఇక ఆ పిండితో జావ కాసుకొని తాగచ్చులే అని ఇంకా చేస్తున్నాను అనమాట. చూడాలండి, ఇంకా జావ తాగుతూ ఉంటే ఎలా ఉంటుందో చూడాలి. ఓపిక అయితే లేదులేండి. ఏదో మనకి ఆడవాళ్ళకి ఏదో ఒకటి పని ఉండాలండి. మనం ఒక పని లేకపోతే మనకు పిచ్చి లేసిద్ది అనమాట. ఎందుకంటే 24 గంటలు పని చేసే వాళ్ళకి ఊరికే ఉండాలంటే ఉండలేం కదా. అందువల్ల మనకి ఏదో ఒకటి వ్యాపకం అనేది ఉండాలండి ఖచ్చితంగా. లేకుంటే మనకి మైండ్ కూడా పనిచేయదండి. నాకైతే అంతేనండి, మీరు అంతేనా? తప్పకుండా కామెంట్ చేయండి. నాకు అసలు అన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి ఊరికుంటే. నాకు అసలు ఊరికే అనేది ఉండబుద్ది కాదండి అసలు. దాదాపు ఒక 20 సంవత్సరాల పైనే పనిచేశానండి నేను. అందువల్ల ఏమో ఊరికే ఉంటే ఇంకా అన్ని పిచ్చి ఆలోచనలు పిచ్చిగా గుర్తుకొస్తాయి అని చెప్పి అసలు నేను యూట్యూబ్ పెట్టుకున్న కారణం కూడా, యూట్యూబ్ ఛానల్ పెట్టిన కారణం కూడా అదేనండి. ఊరికే పిచ్చి ఆలోచనలు వస్తూ ఉన్నాయి, నేను ఏదో ఒకటి ఉండాలండి నాకు పెట్టుకుంటానంటే సరే నీ ఇష్టం అని అన్నారు మా వారు. ఇక అందుకని ఇక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అనమాట. చెప్తానండి, ఒక వీడియో చేస్తానండి. ఒకటి అంటే పర్సనల్గా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, అది చేసి చెప్తాను. వాటిలో చెప్తానండి. ఇంక ఇదిగోండి, ఇక వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసా కదా, ఇక అవన్నీ ఆరేసి కొంచెంగా మీకు చూపిస్తున్నాను. మేమే పెద్ద కలిగిన కుటుంబం ఏం కాదండి, చెప్తా ఉంటా కదా, కలిగిన కుటుంబం ఏం కాదు. కష్టపడితేనే రూపాయి కూడబెట్టుకొని కష్టపడి ఆ కష్టపడే సొమ్ముని ఖర్చు పెట్టాలన్నా కూడా బాధేనండి. ఎందుకంటే మనం ఎంత కష్టపడితే మనకు ఆ రూపాయి వచ్చిందనేది మనకు తెలుసు కదా. అందువలన రూపాయి ఖర్చు పెట్టాలన్నా కూడా మా వారు అందుకే 100 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. నేను అస్సలు ఖర్చు పెట్టనండి. ఎట్టబడితే అట్ట ఖర్చు పెట్టుకుంటే ఎలాగండి, అంతేనా? మనం రూపాయి జాగ్రత్త చేసుకుంటేనే ఏదైనా మన లైఫ్కి ముందు ఇప్పుడంటే ఇబ్బంది లేదండి, ఎలాగో చేసుకుంటున్నాము పని, ఇబ్బంది లేదు. చేయలేని పరిస్థితి వచ్చినప్పుడు
మనం ఇప్పుడు దాచుకున్న రూపాయే కదా మనకి ఉపయోగపడేది. కొంచెంగా నేను మీకు షేర్ చేశాను, అంటే చెప్పాను అనమాట. ఇక ఇక భోంచేసాను. భోంచేసిన తర్వాత ఇక సాయంత్రం అండి ఇది. ఇంకా నైటు స్నానం చేసి వస్తాం కదా, పడుకోబోయే ముందు నేను ఎలా ఉంటాను, ఏమేమి రాసుకుంటాను అనేది మీకు కొంచెంగా చూపిస్తున్నానండి. అయితే మొఖాన మొటాలు అవి తెగ వచ్చేసినాయి అండి, ఎందుకని ఏమో తెలీదు. అదే చెప్పా కదా ఇందాక వాయిస్ ఓవర్లో చెప్తా వస్తున్నా కదా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఏదో చెప్తున్నారండి డాక్టర్లు, ఇంగ్లీష్లో చెబుతున్నారు. మనకేం అర్థమై వచ్చిందండి, అర్థం కాదు, సావదు. ఏ విటమిన్లు ఒంట్లో తగ్గితే అలా ఏదో ఒకటి ముఖం పాడైపోయింది అంటండి. అది అంటే కళ్ళ కింద నల్లగా వచ్చింది చూసారా, అలా కూడా వచ్చిద్దంట. అయితే నేను ఇప్పుడు ఈ కొబ్బరి నూనె ఎందుకు రాసుకుంటున్నానంటే, అంటే దీంట్లో ఏం కలిపాను, కొబ్బరి నూనె అలాగే ఒక 2 బిళ్ళలు కర్పూరం కలిపానండి. ఒక మూత కొబ్బరి నూనెలో 2 కర్పూరం బిళ్ళలు కలిపి అట్టు పెట్టుకున్నాను. ఇక అది నైట్ పూట పుడకబోయేటప్పుడు మాయిశ్చరైజర్ లాగా, అంటే ఫేస్కి నేనేం రాయనండి అసలు, ఇక అలా రాసి వదిలేస్తానమాట. ఆ మొటాలన్నీ తగ్గిపోవాలంటే ఇక అదే నాకు అర్థమైంది. అయితే అదేనండి, ఏ క్రీములు గట్రా ఏం వాడనండి నేను, అసలు ఏం వాడను. ఏదో మందంతా మొద్దు కొట్టుడుగా వెళ్ళిపోయిద్దండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఆ మొటాలన్నీ పోవడం కోసం అనమాట కొబ్బరి నూనె.